దృష్టి పెట్టండి, అభివృద్ధి మీ అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అని చెప్తున్నారు లోకేష్. ఇంకా ఎక్కడైనా మీరు గమనించిన చోట ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైనా ఉన్నాయా టు రీచ్ ద యూత్ ఆఫ్ ది స్టేట్? అదే ఇవాళ పెద్ద పెద్ద అంశం నాకు తెలిసి రాష్ట్రంలో. అవును సార్, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి సార్. లోకేష్ గారికి మాకు జరిగినటువంటి ఒక విషయం సార్. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు రాగానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాపై చేసినటువంటి భౌతిక దాడులు కావచ్చు, లేదంటే వేరే వేరే ఎమోషన్స్ వల్ల కావచ్చు, నేను నాతో పాటు కొంతమంది వెళ్ళి ఒక పని చేసాం. ఏంటంటే ఒక యూనివర్సిటీ పేరు మార్చాం సార్. ఒక యూనివర్సిటీ పేరు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ అనే పేరుని మేము తొలగించడం జరిగింది. నెక్స్ట్ డే జూన్ 5వ తారీఖు వదిలేసి జూన్ 6వ తారీఖు లోకేష్ గారు మమ్మల్ని పిలిచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి ఇట్లాంటివి జరిగితే మీరు నాతో పని చేయడానికి పనికిరారు. మనల్ని ప్రజలు ఎన్నుకుంది విధ్వంసానికి కాదు, అభివృద్ధికి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పనులు చేసేవారైతే మీరు నా టీంలో పనికిరారు అని చెప్పి మాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం. ఇదే పని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మీరు చూసుకుంటే మా కేంద్ర కార్యాలయం మీద అటాక్ చేసినటువంటి ప్రధాన ముద్దాయి A1 పానుగంటి చైతన్య ఈ రోజు వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. అవును, వాళ్ళ పార్టీలో పదవులు వచ్చాయి, మా పార్టీలో వార్నింగ్లు వచ్చినాయి. మరొకసారి ఇట్లాంటివి చేస్తే చైతన్య డ్రగ్స్ దాంట్లో కూడా ఉన్నట్టున్నాడు కదా అతను. అవునండి, అందులో కూడా డ్రగ్స్ దాంట్లో కాదు సార్, మొన్న ఈ మధ్య ఏదో కేసులో కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భం. ఓకే ఓకే. సో ఇట్లాంటివి డ్రగ్స్ దానిలో ఉంది కొండారెడ్డి సార్, అతను వైజాగ్. ఇతను మా పార్టీ మీద అటాక్ చేసిన కేసులో A1 ముద్దాయి, ఈ రోజు వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. మా పార్టీలో మేము ఒక ఎమోషన్ తోటి, గతంలో మమ్మల్ని భౌతిక దాడులు చేశారు, మా చేతులు ఎరగొట్టారు, మా పళ్ళు రాలు కొట్టారు అనేటటువంటి ఒక ఎమోషన్ తోటి మేము ఒక పని చేస్తే లోకేష్ గారు పిలిచి మాకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి ఇట్లాంటివి చేస్తే మీ ముఖం కూడా చూడను అని. సో అప్పటి నుండి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏంటని. అందరికీ విజన్ క్లియర్ గా ఉందా మొత్తం? క్లియర్ సార్. ఈ రోజు లోకేష్ గారి విషయంలో మాకు కావాల్సింది ఒక విషయం సార్. నిన్న లోకేష్ గారు చెప్పారు, సరే బాబు క్రెడిట్ మీరే తీసుకోండి, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవద్దు అనేటటువంటి ఒక విషయం కూడా చెప్పారు. మేము ఈగోస్ కూడా అట్లా క్రెడిట్ కావాలని తీసుకోండి, కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం అడ్డుపడద్దు అని చెప్పేసి క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు. నో వెంజన్స్, నో ఈగోస్. అంతే సార్, డెవలప్మెంట్ ఈస్ ది ఓన్లీ ఎజెండా. డెవలప్మెంట్ ఈస్ ది ఓన్లీ ఎజెండా, వేరే ఏది కాదు సార్. ఇప్పుడు ఆ పార్టీలో వారసులు చూసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకా ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు, జోగి రమేష్ గారి అబ్బాయి కావచ్చు, వీళ్ళందరూ ఏంటి సార్ అన్ని కేసుల్లో ఉన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు వాళ్ళకి, యూత్ కి మీటింగ్లు పెట్టి మీరు కేసులు భయపడకండి, జైలుకు భయపడకండి, దానికి భయపడకండి సార్. అదే మాట లోకేష్ గారు కూడా చెప్పారు సార్. ఏ సందర్భాల్లో అక్రమ కేసులు మేము ఏదైతే ఒక విజన్ మీద పోరాడుతున్నామో ఆ కేసుల్లో మీరు భయపడద్దని మాకు చెప్పారు సార్. వీళ్ళేమో మీరు ఎన్ని యథవ పనులు చేసినా గానీ ఆ కేసులు పెడితే మాత్రం మీరు భయపడద్దని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో అదే తేడా సార్. ఈ రోజు మా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ వారసులు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, బండారప్పల నాయుడు గారు కావచ్చు, మా ఆశీస్ లాల్ కావచ్చు, ఎవరైనా పరిటాల శ్రీరామ్ గారు కావచ్చు, మేము ఎక్కడా కూడా అరాచకాలు చేసి ఏ కేసుల్లో కూడా లేము. కానీ వాళ్ళ పార్టీ నాయకులు చూస్తూ రోజుకు వాళ్ళ పేరు వస్తా ఉంది కదా సార్. అరాచకాలు మీరు చేయక్కర్లేదు, కానీ అవసరమైనప్పుడు మీరు గతంలో దెబ్బలు తిన్నారు, ఈసారి అంత ధైర్యం చేయరు, కానీ డిఫెన్స్ అయితే చేసుకోవాలి వాళ్ళు ఏమన్నా ఎక్స్పెల్ చేస్తే. గౌతమ్ గారు, సో ఒకటి ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్ లీడర్గా మారడం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముందుకు తీసుకెళ్తోంది మొత్తం అంతా.